చదువు చదువు నేటి తరం వాళ్ళకి ఎంత అవసరం అనేది తెలియజేయడమే ఈ యొక్క చిన్న ప్రయత్నం. నాకు తెలిసిన ఒక కుటుంబం, నా చిన్న వయసు నుంచి నేను చూస్తూ పెరిగినటువంటి ఒక కుటుంబంలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. ఎందుకంటే వారికి ఈరోజు రాత్రి ఆకలితో పడుకున్నప్పుడు రేపు ఉదయం లేవగలమా అనే సందేహంతో పడుకునే పరిస్థితులు వాళ్ళు చూస్తున్నటువంటి రోజులు. అలాంటి పరిస్థితులతో వాళ్ళు జీవనం సాగిస్తున్నప్పుడు వారికి 2 పిల్లలు ఉన్నారు. వారిని చదివించటమే వారికి ఉన్నటువంటి ఒక ఆశ, అంతే తప్ప వారికి వెనకాల ఆస్తులు ఏమి లేవు. అలాంటి పరిస్థితుల్లో రోజు అప్పులు ఇచ్చి ఆ అప్పు తిరిగి తీసుకోవడం కోసం ఇంటికి వస్తున్నటువంటి వ్యక్తులను చూస్తూ, వాళ్ళు తిడుతూ తిరిగి వెళుతున్నటువంటి పరిస్థితుల్ని చూస్తూ పెరుగుతున్నటువంటి పిల్లలు, వారికి సరైనటువంటి బట్టలు కానీ సరైనటువంటి ఆహారం కానీ పెట్టలేక ఏంటి జీవితం అని జీవితాన్ని సగంలోనే ఆపేయాలా, లేకపోతే వీళ్ళనే మన ఆశలుగా చూపించి ముందుకు వెళ్ళాలా అని ఆలోచిస్తూ జీవనం సాగిస్తున్న ఆ యొక్క తల్లిదండ్రులకు కొంతకాలానికి అనగా వారు అదే రకంగా ఆ కష్టాలు చూస్తూ కష్టాలు అనుభవిస్తూ పెరిగి వారిద్దరూ సరైనటువంటి ఒక క్రమంలోకి వచ్చే రోజులు, ఆ రోజులు నా కళ్ళారా చూశాను. ఎప్పటికీ నా కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మరొకరికి ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా ఆ స్థాయి జీతంతో కూడినటువంటి నెల జీతంతో కూడినటువంటి సంపాదన. వారి యొక్క జీవనం చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపించేది. వీరినైనా నేను చూసింది, వీరినైనా నేను చూస్తూ పెరిగింది. వాళ్ళకి సరైన వస్త్రాలు, సరైన బట్టలు అలాంటివి వాళ్ళ ఒంటి మీద నేను చూడలేదు. వారి ఇంట్లో ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినడం నేను చూడలేదు. వేరే వారి తినేటప్పుడు వారికి వెళ్ళి చూసిన చూపులు నా కళ్ళ ముందు ఇంకా ఉన్నాయి. వేరే వారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వారిని పిలవకుండా వాళ్ళ పిల్లలు ఆ ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళు చేసే భోజనాన్ని చూసిన రోజులు ఇంకా నాకు గుర్తూనే ఉంది. కానీ ఇంతలోకే వారి యొక్క స్థాయికి రావటం నిజంగా నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. దానికి కారణం ఏంటి అంటే వారి చదువు. ఏ కష్టాలు చూసి పెరిగారో ఆ కష్టాలను వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వేరు చేయడానికి వారి యొక్క ఆ చదువు ఉపయోగపడింది. ఇప్పుడు నేను చూస్తూ ఉండగానే ఒక ఇల్లు కట్టారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటున్నారు. ఎంత మంచిగా చూసుకున్నారంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వారికి అప్పు ఇచ్చి ఉన్నారో వారు ఇప్పుడు వాళ్ళ ఇంటికి సహాయం కోసం తిరిగి వస్తున్నారు. ఈ యొక్క పరిస్థితిని మార్చింది ఏంటంటారు? చదువు. కాబట్టి నేటి తరం పిల్లలకి అది భారంగా కాక అది ఒక భవిష్యత్తుగా మార్చుకొని చదువుని అయిష్టంతో కాక ఇష్టంతో చదివి తర్వాత తరానికి మార్గదర్శకంగా నిలవాలి. రోల్ మోడల్గా మీరు ఉండాలి. చిన్నపిల్లలు ఇది ఈ వయసులో మాకు అంత అవసరం లేదనుకోకుండా తల్లిదండ్రులు మీ యొక్క బాధ్యత వాళ్ళ మీద చూపించాలి. మీరు ఎంతో కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ రోజువారీ పనికి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఏదైనా చిన్న ఉద్యోగం చేసి ఉండవచ్చు, లేదా పెద్ద ఉద్యోగమే చేసి ఉండవచ్చు. కానీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వారు ఎంత చదివారు, ఏం చదువుతున్నారు, వారికి ఎటువంటి హోంవర్క్స్ ఇచ్చారు, వారు ఏ సమయం దేని మీద ఎంతసేపు పెడుతున్నారు అనే ఆలోచన ఒక్కసారి తల్లిదండ్రులుగా మీరు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తును తీర్చగలిగే శక్తులు ముందుగా మీరవుతారు. వారి తర్వాత తరాన్ని మార్చగలిగే శక్తిగా వాళ్ళు ఎదుగుతారు. ఈ చిరు ప్రయత్నం ద్వారా చదువు విలువ తెలియజేయడం మా యొక్క ఉద్దేశం. కాబట్టి చదువు విలువ తెలుసుకుందాం. చదువే మనకి మార్గమని ముందుకెళదాం.